హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో ఈ వీడియో ద్వారా నేను స్ట్రీక్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో స్టాక్ స్కానింగ్ ఎలా చేయాలి అనేది నేను నేర్పించబోతున్నాను. అండ్ ఈ వీడియోలో స్పెషల్గా నేను 4 పాయింట్స్ నేను క్లియర్గా నేర్పించబోతున్నాను. ఏంటి అంటే జనరల్‌గా మనం మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తూ ఉంటాం గదా! సో ఆ మూవింగ్ యావరేజ్‌కి సంబంధించిన క్రాస్ ఓవర్స్ ఏ స్టాక్స్‌లో వచ్చాయి అని మనం స్కాన్ చేయాలి అని అనుకుంటే ఎలా చేయాలి అనేది నేను నేర్పించబోతున్నాను. అండ్ అలాగే చాలామంది పొజిషనల్ ట్రేడర్స్ ఫాలో అయ్యేది 52 వీక్స్ హై అండ్ 52 వీక్స్ లో స్టాక్స్. 52 వీక్స్ హై స్టాక్స్‌ని బై చేస్తూ ఉంటారు. 52 వీక్స్ లో స్టాక్స్‌ని సెల్ చేస్తూ ఉంటారు. సో ఇవి మనం పొజిషనల్ బేసిస్‌లో ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, రియల్ టైమ్‌లో ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది నేనిక్కడ వీడియోలో స్కానింగ్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అలాగే ఈ మధ్య ఇంట్రాడే ట్రేడింగ్‌లో చాలామంది కామన్‌గా యూజ్ చేసేది ఏంటి అంటే 15 మినిట్స్ రేంజ్ బ్రేక్‌ఔట్. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని రేంజ్‌ని పైకి బ్రేక్‌ఔట్ అయితే పైకి ట్రేడ్ చేస్తున్నారు. కిందకి బ్రేక్‌ఔట్ అయితే కిందకి ట్రేడ్ చేస్తున్నారు. ఇది కొంతమందికి చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంది. రోజు డిఫరెంట్ స్టాక్స్‌లో వాళ్ళు ట్రేడ్ చేస్తా ఉంటారు. మరి ఆ డిఫరెంట్ స్టాక్స్ ఎలా దొరుకుతున్నాయి అనంటే ఇలాంటి స్కానర్స్ యూజ్ చేసినప్పుడే మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అలాగే మల్టీ టైమ్ ఫ్రేమ్ స్కానింగ్. యూజువల్‌గా మనం ఒక స్కానింగ్ టూల్ యూజ్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్‌లో కూడా మనకి లాజిక్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో వాటిని ఎలా అప్లై చేయాలి అనేది నేను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో రైట్, ఇంకా మనం స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌కి వెళ్దాం. సో నేను స్ట్రీక్ ప్లాట్‌ఫామ్‌లో నా కైట్ యొక్క డీటెయిల్స్ యూజ్ చేసి నేను లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ వీడియోలో స్కానర్స్ గురించి చూద్దాం. సో స్కానర్ గురించి ఆల్రెడీ నాకు చాలా ఎస్టాబ్లిష్డ్ స్కానర్స్ దగ్గరగా 100-150 స్కానర్స్ ఈ డిస్కవర్ సెక్షన్‌లో ఆల్రెడీ ఉన్నాయి. సో ఒకసారి ఏమేం స్కానర్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో క్యాండిల్ ప్యాటర్న్‌కి సంబంధించిన స్కానర్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే హ్యామర్ ప్యాటర్న్, లేకపోతే బుల్లిష్ ఇన్సైడ్ బార్ గానివ్వండి, బెరిష్ మరిబుజు, నెక్స్ట్ అలాగే 3 వైట్ సోల్జర్స్, స్పిన్నింగ్ టాప్ రెడ్, నెక్స్ట్ డోజీస్ వచ్చినవి, బుల్లిష్ హరామి, బెరిష్ హరామి, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్ టూల్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్‌గా కోడ్ ఆల్రెడీ రాసి ఇక్కడ ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఒక క్లిక్ చేస్తే సరిపోతది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హ్యామర్ ప్యాటర్న్ కావాలి అని అనుకుంటున్నా. సో హ్యామర్ క్లిక్ చేశాను. నిఫ్టీ 500 స్టాక్స్‌లో 1 డే టైమ్ ఫ్రేమ్‌లో నాకు ఏవైతే హ్యామర్ ఫార్మ్ అయిందో ఆ హ్యామర్ ఫార్మ్ అయిన స్టాక్స్ నాకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యామర్ 1, 2 అని పెట్టుకుంటున్నాను. సో స్కాన్ అండ్ సేవ్ చేస్తే నాకు ఇక్కడ హ్యామర్ ప్యాటర్న్ ఫార్మ్ అయిన స్టాక్స్ లిస్ట్ వస్తుంది. సో ఒకసారి ఇక్కడ గనక నేను చూస్తే నాకు అదానీ గ్రీన్ కనపడుతుంది. సో అదానీ గ్రీన్ స్టాక్‌కెళ్ళి హ్యామర్ ఫార్మ్ అయిందా లేదా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ కైట్ ఓపెన్ చేసి దీంట్లో అదానీ గ్రీన్ స్టాక్ ఓపెన్ చేస్తున్నాను. సో అదానీ గ్రీన్‌లో నేను డైలీ చార్ట్‌కి వెళ్ళాలి. సో చార్ట్ ఓపెన్ చేశాను అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌కి మారుస్తున్నాను. సో డైలీ చార్ట్ గనక నేను తీసుకుంటే నాకిక్కడ 1 డే క్యాండిల్‌లో హ్యామర్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. అండ్ ఈ అదానీ గ్రీన్‌లో స్పెషాలిటీ చూడండి. అంతకుముందు కూడా ఇక్కడ హ్యామర్ షేప్ వచ్చినప్పుడు స్టాక్ కొంచెం రివర్స్ అయ్యి తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇక్కడ కూడా హ్యామర్ షేప్ వచ్చినప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు కూడా ప్రెజెంట్ మనకి హ్యామర్ షేప్ వస్తుంది. మేబీ మనం పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి ఒక చిన్న రివర్సల్ అనేది మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఒకవేళ మీకు హ్యామర్ ప్యాటర్న్ యొక్క స్పెషాలిటీ గనక తెలిస్తే ఏ స్టాక్స్‌లో హ్యామర్ వచ్చింది అని చూడాలి అని అనుకుంటే మీరు ఇక్కడ డిఫరెంట్ స్టాక్స్ అన్నీ ఉన్నాయి. వీటిల్లో మనం హ్యామర్ ప్యాటర్న్ వచ్చిన చోట మనం ఎలా అయితే ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నామో అలా ట్రేడ్ చేయొచ్చు. బట్ మన వర్క్ అనేది చాలా సింప్లిఫై అయిపోయిందనమాట. ఇప్పుడు జస్ట్ ఒక సింగిల్ 1 ఆర్ 2 క్లిక్స్‌తో మనకి ఏ స్టాక్స్ ట్రేడ్ చేయాలి అనేది అర్థమైపోతూ ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే ఈ డిస్కవర్ సెక్షన్‌లో మనకి జస్ట్ అలా సింగిల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్సే కాకుండా బుల్లిష్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫై చేసే స్కానర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌లో ఉన్నాయి. అండ్ ఇంట్రాడేకి సంబంధించి బుల్లిష్ అండ్ బెరిష్‌కి సంబంధించినవి అండ్ అలాగే రేంజ్ బ్రేక్‌ఔట్స్. సో ఈ రేంజ్ బ్రేక్‌ఔట్స్‌లో మనకి డిఫరెంట్ రేంజ్ బ్రేక్‌ఔట్స్ ఉన్నాయి. అవి మనం చూడొచ్చు. కాసేపట్లో చూద్దాం. అండ్ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. జనరల్‌గా టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ యూజ్ చేసి కూడా ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తూ ఉంటారు. రియల్ టైమ్‌లో మనకు కావాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ నాకు 5 మినిట్ చార్ట్‌లో కావాలనుకోండి. 5 మినిట్ చార్ట్‌లో గనక నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ క్లిక్ చేసి సేవ్ అండ్ స్కాన్ కొడితే సరిపోతుంది. రైట్. సో ఇలాగ మనకు ఆల్రెడీ దగ్గరగా 100-150 స్కానర్స్ మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. బట్ ఒకవేళ మనం గనక క్రియేట్ చేయాలి స్కానర్ అని అనుకుంటే సో ఇక్కడ స్కానర్స్‌లోకెళ్ళి క్రియేట్ స్కానర్ క్లిక్ చేస్తాం. సో క్రియేట్ స్కానర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఈ న్యూ స్కాన్ నేను క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సపోజ్ నేను నిఫ్టీ 500కి చూడాలి అని అనుకుంటున్నాను. సో ఈ నిఫ్టీ 500లో నాకు 5 మినిట్ చార్ట్‌లో నాకేం కావాలంటే సింపుల్ మూవింగ్ యావరేజ్‌ని క్రాస్ ఓవర్ అయిన స్టాక్ కావాలి నాకు. సో నేనేం చేస్తానంటే దానికోసం ఒక
లైన్ మనం రాయాలి. సో ఏంటంటే క్లోజ్, ఒక పర్టిక్యులర్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో ఆ క్లోజ్ నాకు క్రాసెస్ అబోవ్. సో క్రాస్ CROSS క్రాస్ అబోవ్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి సింపుల్ మూవింగ్ యావరేజ్ SMA గనక నేను సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంత సింపుల్ మూవింగ్ యావరేజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 సింపుల్ మూవింగ్ యావరేజ్ అని అనుకుంటున్నాను. సో 30 సింపుల్ మూవింగ్ యావరేజ్ని దాటి పైన క్లోజ్ అయిన 5 మినిట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ స్టాక్స్ ఏంటో నాకు లిస్ట్ కావాలన్నమాట. సో ఇది కనుక నేను ఇప్పుడు SMA 1 అని సేవ్ చేసుకొని సేవ్ అండ్ స్కాన్ క్లిక్ చేస్తున్నాను. సచ్ దట్ నాకు ఈ ఆర్తి ఇండస్ట్రీస్, ABB, యాపిల్ ఇలాంటి ఈ స్టాక్స్ అన్నీ కూడా 5 మినిట్ క్యాండిల్ని కింద నుంచి పైకి క్రాస్ ఓవర్ ఇచ్చాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని మనం ట్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే ఈ కోడ్ రాయడం అనేది ఇలా సింపుల్గా మనకి జస్ట్ క్లోజ్ క్రాసెస్ అబోవ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ లేదా క్లోజ్ క్రాసెస్ బిలో సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇలా రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అట్లాగే నేను డిస్కస్ చేస్తా అన్న సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే పొజిషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొజిషన్ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు 52 వీక్స్ హై టచ్ అయిన స్టాక్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే 52 వీక్స్ లో టచ్ అయిన స్టాక్స్ చాలా ఫాస్ట్గా పడిపోతూ ఉంటాయి. సో అవి కనుక నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటే నాకు ఆల్రెడీ దానికి సంబంధించిన కోడ్ డిస్కవర్ సెక్షన్లో అవైలబుల్లో ఉంది. సో డిస్కవర్ సెక్షన్లోకి వెళ్ళి నేను ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్స్లో 52 వీక్స్ హై బ్రేక్అవుట్ ఉంది చూసారా. సో 52 వీక్స్ హై బ్రేక్అవుట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇది 52WH అని పెట్టుకుంటున్నాను నేము. సో 52 వీక్స్ హై అనేది. సో సేవ్ అండ్ స్కాన్ కనుక నేను క్లిక్ చేస్తే నాకు జస్ట్ ఇట్లా ఒక 4 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి 52 వీక్స్ హై ఫామ్ అయ్యాయి అనమాట. సో సచ్ దట్ ఇవి పైకి మూవ్ అవడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పైన ఏమి రెసిస్టెన్సెస్ లేవు కదా. సో చాలా ఫాస్ట్గా పైకి మూవ్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇట్లాగా జనరల్గా పొజిషనల్ బేస్డ్ ట్రేడర్స్ వీళ్ళకంటూ ఒక లాజిక్ ఉంటుంది. సో ఆ లాజిక్కి సంబంధించిన కోడ్ ఎలా రాశారు చూడండి. క్లోజ్ క్రాసెస్ అబోవ్ పీరియడ్ మ్యాక్స్ ఆఫ్ 250 అంటే జనరల్గా ఒక 52 వీక్స్లో దగ్గరగా 250 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఆ 250 ట్రేడింగ్ సెషన్స్ ఏవైతే ఉందో దాంట్లో హై అనేది నిన్న ఫామ్ అయి ఉండాలి. అప్పుడు ఆబ్వియస్గా మనకి 52 వీక్స్ హై స్టాక్స్ అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సరే నేను పొజిషనల్ ట్రేడర్ కాదు, ఇంట్రాడే ట్రేడర్ అనుకుందాం. ఇంట్రాడే ట్రేడర్ యూజువల్గా యూజ్ చేసేది ఇలాంటి సిమిలర్ టెక్నిక్ ఏంటి అంటే 15 మినిట్ క్యాండిల్ కనుక ఏదైనా లాస్ట్ 1 వీక్ యొక్క హైని దాటి పైకి వెళ్తే అప్ సైడ్ ట్రేడ్ చేస్తారనమాట. సో నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం కావడం కోసం ఒక డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నాకు లాస్ట్ 1 వీక్కి సంబంధించిన క్యాండిల్స్ అంటే ఒక వీక్లో 5 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి కదా. సో ఆ 5 ట్రేడింగ్ సెషన్కి సంబంధించిన ఈ 5 క్యాండిల్స్ అని అనుకుందాం. ఈ 5 క్యాండిల్స్ యొక్క హై ఇక్కడ కనపడుతుంది కదా, అండ్ అలాగే 5 క్యాండిల్స్ యొక్క లో ఉంది కదా. ఆ హైని దాటి ఏదైనా ఒక 15 మినిట్ క్యాండిల్ కనుక పైన క్లోజ్ అయింది అని అనుకోండి, ఇమ్మీడియట్గా షార్ప్ అప్ మూవ్ అనేది రావచ్చు. ఎందుకంటే గత 5 డేస్గా స్టాక్ కన్సాలిడేట్ అవుతూ ఉంది ఒక రీజియన్లో, బట్ సడన్గా హైని దాటి క్లోజ్ అయింది అంటే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం వస్తుంది అని అనుకుంటారు. అండ్ అలాగే లోని బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది అని అనుకోండి, స్ట్రాంగ్ బెరిష్ మొమెంట్ వస్తుంది అని అనుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం వచ్చే స్టాక్స్ నేను ఫైండ్ అవుట్ చేసి ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సచ్ దట్ లాస్ట్ 5 డేస్ యొక్క 15 మినిట్ క్యాండిల్స్ ఉంటాయి కదా, ఆ 15 మినిట్ క్యాండిల్స్ అన్నిటికీ కూడా హై ఉంటుంది, లో ఉంటుంది. సో వాటిలో హయ్యెస్ట్ని దాటి పైకి వెళ్ళిన స్టాక్స్ని నేను సెర్చ్ చేయాలి అని అనుకుంటున్నాను. అయితే మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇక్కడ. ఏంటి అంటే జనరల్గా ఒక డేలో మనకి 25 15 మినిట్ క్యాండిల్స్ ఉంటాయి. సో 5 డేస్లో ఎన్ని ఉంటాయి? 125 15 మినిట్ క్యాండిల్స్ ఉంటాయి. సో పాస్ట్ 125 15 మినిట్ క్యాండిల్స్ యొక్క హై ని దాటి పైకి వెళ్ళిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అది నేను బుల్ సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన కోడ్ ఒకసారి నేను రాద్దామని అనుకుంటున్నాను. సో నేను ఆ కోడ్ రాయడం కోసం మళ్ళీ క్రియేట్ స్కానర్ క్లిక్ చేస్తున్నాను. సపోజ్ నాకు నిఫ్టీ 500లో నాకు అలాంటి స్టాక్స్ కావాలి, 15 మినిట్ చార్ట్లో నాకు కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి 15 మినిట్ చార్ట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నాకు క్లోజ్ ఏదైతే ఉందో క్లోజ్ అనేది నాకు పైన క్రాస్ ఓవర్ రావాలి, క్రాసెస్ అబోవ్. ఇందాక నేను చెప్పినట్టుగా లాస్ట్ 125 15 మినిట్ క్యాండిల్స్ యొక్క హైని దాటి పైకి వెళ్ళాలి. సో దానికోసం నేనేం రాస్తానంటే పీరియడ్ మ్యాక్స్ అనే టూల్ యూజ్ చేస్తాను. సో పీరియడ్ మ్యాక్స్లో లాస్ట్ 125 క్యాండిల్స్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అండ్ హైని దాటి పైకి వెళ్ళాలి. సో ఇక్కడ మనం హై సెలెక్ట్ చేసుకొని అండ్ ప్రీవియస్ హైని దాటాలి కాబట్టి అండ్ ఒక క్యాండిల్ ముందు వరకు మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి -1 తీసుకుంటాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్రా
హై అని పెట్టుకుంటున్నాను నేమ్. సో సేవ్ అండ్ స్కాన్ కనుక చేస్తే నాకు అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఈ అదానీ ఎంటర్ప్రైజెస్‌లో నేను ట్రేడ్ చేయాలా వద్దా అని నాకు డౌట్ ఉంది. సో ఆ డౌట్‌ని మనం ఇక్కడే క్లారిఫై చేసుకోవచ్చు. ఎలా క్లారిఫై చేసుకోవచ్చు అంటే అది అసలు ఏ మొమెంటమ్‌లో ఉంది? బుల్లిష్‌లో ఉందా? బెరిష్‌లో ఉందా? అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇమ్మీడియేట్‌గా మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ గనుక నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. స్ట్రాంగ్ బుల్లిష్‌లో ఉంది. 1 అవర్ చార్ట్‌లో స్ట్రాంగ్ బుల్లిష్‌లో ఉంది. బట్ నేను 15 మినిట్ చార్ట్‌లో ట్రేడ్ చేస్తున్నాను. స్ట్రాంగ్ బుల్లిష్‌లో ఉంది కాబట్టి నాకు మంచి బుల్లిష్ మొమెంటమ్ ఉంది. నేను కంటిన్యూ అవుతది అని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ట్రేడ్ చేయాలి అనుకుంటే ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ ట్రేడ్ చేయాలన్నప్పుడు నేను మళ్ళీ కైట్‌కెళ్ళి అక్కడ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ బై ఆప్షన్ ఉంటుంది. సో బై ఆప్షన్‌లో నేను ఎంత క్వాంటిటీ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, ఎంఐఎస్‌లో ట్రేడ్ చేయాలా, అంటే ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలా, లేకపోతే పొజిషనల్ బేస్డ్ ట్రేడ్ చేయాలా, లిమిట్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నానా, మార్కెట్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నా పెట్టి ఇక్కడ నుంచే బై చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ మన టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచే సెల్ కూడా చేసుకోవచ్చు. అండ్ సపోజ్ నేనిప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ స్కానర్ ఏదైతే ఉందో ఈ స్కానర్‌ని లైవ్ కూడా తీసుకెళ్ళొచ్చనమాట. అంటే నాకు ఇట్లాంటి స్కాన్స్ నాకు ఇమ్మీడియేట్‌గా జరుగుతూ ఉంటూ, ఆ రోజులో ఎన్ని స్టాక్స్ అయితే నాకు స్కాన్‌లో వస్తాయో అయన్నీ నాకు కావాలి అని అనుకుంటే, టేక్ లైవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సపోజ్ నాకు ఎవ్రీ 15 మినిట్స్‌కి నాకు అది అప్డేట్ కావాలి అని అనుకుంటే, టేక్ లైవ్ గనుక నేను క్లిక్ చేశాను అని అనుకోండి. సో ఇక్కడ ఆ ఇంట్రా హై అనే స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నాకు లైవ్‌లోకి వెళ్ళిపోయింది. సో ఈ లైవ్‌లో నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తా ఉంటే, దాన్ని బట్టి నేను స్టాక్‌ని చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ అలాగే నేను నేర్పిస్తా అన్న థర్డ్ టూల్ వచ్చేసి 15 మినిట్స్ రేంజ్ బ్రేకౌట్. సో రీసెంట్‌గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 15 మినిట్ రేంజ్ బ్రేకౌట్ అనేది చాలా పాపులర్ అయింది. ప్రెజెంట్‌గా అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో దాన్ని ఒక్కసారి నేను డిస్కవర్ సెక్షన్‌లోకి వెళ్తే మనకి అది కూడా ఆల్రెడీ అవైలబుల్‌లో ఉంది. సో ఇలాగ మనకి ఎవరైతే ఎక్స్‌పర్ట్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు మార్కెట్‌లో ఆహ్, బాగా వర్కౌట్ అయ్యే స్ట్రాటజీస్ లేదా స్కానర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నారు. సో దాంట్లో ఇంట్రాడే మనం చేద్దాం అని అనుకుంటున్నాం కాబట్టి ఇంట్రాడే బుల్లిష్‌లోకి వెళ్తే 15 మినిట్ ఓపెనింగ్ రేంజ్ బ్రేకౌట్ అని ఉంది చూడండి. సో అది నేను క్లిక్ చేస్తున్నాను. సో అది నేను క్లిక్ చేసిన తర్వాత లెట్ అస్ టేక్ నాకు 15 మిన్ బ్రేకౌట్ అని సెలెక్ట్ చేసి సేవ్ అండ్ స్కాన్ క్లిక్ చేస్తున్నాను. సచ్ దట్ నాకు ఆ 15 మినిట్ బ్రేకౌట్ ఏవైతే వచ్చాయో ఆ స్టాక్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ వస్తుందనమాట. సో వచ్చింది. సో డిష్ టీవీ, గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెరిటేజ్ ఫుడ్స్ ఇట్లా వచ్చాయి. సో నేను ఒకవేళ దాన్ని ఇంకా నాకు స్ట్రాంగ్‌గా ఇండికేషన్ కావాలి అంటే నేను మీకు చెప్పినట్టుగా ఇక్కడ మనకి స్ట్రాటజీస్ క్లిక్ చేసేసుకొని సో అది మనకి బుల్లిష్‌లో ఉందా, బెరిష్‌లో ఉందా అనేది మనం చూసుకోవచ్చు. బై అండ్ సెల్ కావాలి అని అనుకుంటే ఇక్కడ నుంచే చేసేసుకోవచ్చనమాట. సో తర్వాత అలాగే మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ ఎలా యూజ్ చేయాలి? సో మల్టీ టైమ్ ఫ్రేమ్‌కి ఎలా యూజ్ చేయాలి అని గనక చూస్తే, మనం ఇక్కడ మళ్ళీ క్రియేట్ స్కానర్‌కి వెళ్ళి, సో నేనిక్కడ మల్టీ టైమ్ ఫ్రేమ్ కోసం ఏం చేయాలి అని అనుకుంటున్నానంటే, సపోజ్ ఒక పర్టిక్యులర్ స్టాక్ 1 అవర్‌లో ఆర్ఎస్ఐ 50 దాటాలి అండ్ 5 మినిట్స్‌లో ఆర్ఎస్ఐ 30 దాటాలి. అలాంటి స్టాక్స్ ఏవున్నాయి? అంటే ఒకటేమో 5 మినిట్స్‌కి సంబంధించిన ఆర్ఎస్ఐని చూసుకుంటున్నాను. ఒకటేమో 1 అవర్‌కి సంబంధించిన ఆర్ఎస్ఐని చూసుకుంటున్నాను. సో 2 డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్. మరి వాటిని ఎట్లా చూడాలి? ఎలా చూడాలి అనడం కోసం ఫస్ట్ నేను 5 మినిట్స్ తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 500 స్టాక్స్‌లో 5 మినిట్ సెలెక్ట్ చేసుకొని, ప్రస్తుతానికి నాకు ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో అది 30 అబోవ్ ఉండాలి అని అనుకుంటున్నా. సో ఆర్ఎస్ఐ అనే టూల్ యూజ్ చేస్తున్నాను. సో ఆర్ఎస్ఐ క్రాసెస్ అబోవ్. సో ఆర్ఎస్ఐ క్రాసెస్ అబోవ్. ఇక్కడ 30 ఎంటర్ చేయాలంటే డైరెక్ట్‌గా 30 రాయకూడదు. మనం నంబర్ అనే టూల్ యూజ్ చేయాలి. సో నంబర్ అండ్ 30 నంబర్‌లో రాసిన తర్వాత 30 సెలెక్ట్ చేసి డన్ క్లిక్ చేస్తే మనకి సరిపోతుంది. సో ఇప్పుడు నాకు ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 30 ఉన్న స్టాక్స్ 5 మినిట్స్‌లో ఏవున్నాయి అనేది వస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ మల్టీ అని పెట్టుకుంటున్నాను దీని నేమ్. మల్టీ టైమ్ ఫ్రేమ్‌ది కాబట్టి సేవ్ అండ్ స్కాన్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు ఆర్ఎస్ఐ 30 పైన ఉన్న స్టాక్స్ ఏపీఎల్ అపోలో లిమిటెడ్ అని వచ్చిందనమాట. సో ఒకసారి నేను వెళ్లి చెక్ చేస్తాను. ఒకసారి ఉందా లేదా అనేది. సో ఏపీఎల్ లిమిటెడ్. సో ఏపీఎల్ లిమిటెడ్ గనక నేను సెర్చ్ చేసి అండ్ అది 5 మినిట్ చార్ట్‌లోకి గనక వెళ్ళాను అని అనుకోండి. 5 మినిట్ చార్ట్. సో 5 మినిట్ చార్ట్‌లో నాకు ఆర్ఎస్ఐ గనక నేను చూస్తే 38 ఉంది ఇక్కడ. రైట్? బిలోకి మీకు కింద కనపడుతుంది. సో నా కండిషన్ ఏంటి? ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 30 ఉన్న స్టాక్స్ కావాలి.
అయితే అట్ ది సేమ్ టైమ్ నాకు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 50 ఉండాలి అని అనుకుంటున్నాను. సో, అది నేను ఎలా రాస్తాను చూడండి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే యాడ్ అండ్ అనదర్ కండిషన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మల్టీ టైమ్ ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, మల్టీ టైమ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్రాకెట్స్ లోపలే నా కండిషన్ రాయాలి. ఈ మల్టీ టైమ్ ఫ్రేమ్‌లో ఇప్పుడు నేను 1 అవర్‌కి సంబంధించిన టైమ్ ఫ్రేమ్ వాడాలని అనుకుంటున్నాను. సో, 1 అవర్‌కి సంబంధించిన టైమ్ ఫ్రేమ్ తీసుకొని దీంట్లో ఇప్పుడు నేను ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఈ ఆర్ఎస్ఐ క్రాసెస్ అబోవ్ 50 తీసుకుంటాను కండిషన్. సో, క్రాసెస్ అబోవ్ అలాగే ఇక్కడ 50 రాయాలంటే మనం నంబర్ అని టైప్ చేసి ఆ నంబర్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో మనం 50 ఎంటర్ చేసి డన్ క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను సేవ్ అండ్ స్కాన్ గనక చేశాను అని అనుకోండి. సో, దానికి సంబంధించిన స్టాక్స్ ఏవైనాయంటే ఓన్లీ క్యుమిన్స్ ఇండియా అనే ఉంది. సో, ఇందాక మనం రాసినప్పుడు యాక్చువల్‌గా ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 30 అంటే 4, 5 స్టాక్స్ వచ్చాయి. బట్ మనం మల్టీ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేసి 1 అవర్‌లో ఆర్ఎస్ఐ 50 పైన ఉన్నాయి ఏవి అనంటే ఓన్లీ ఒకటే స్టాక్ వచ్చింది. మరి ఏపీఎల్ లిమిటెడ్ రాలేదు. ఎందుకు రాలేదు? ఒకసారి ఎళ్లి చూద్దాం. ఏపీఎల్ లిమిటెడ్ కనుక నేను 1 అవర్ చార్ట్‌లోకి గనక వెళ్తే ఆర్ఎస్ఐ ఓన్లీ 40 ఉంది చూసారా? బట్ మన కండిషన్ ఏంటి? ఆర్ఎస్ఐ గ్రేటర్ థాన్ 50 ఉన్న స్టాక్స్ కావాలి. ఇది గ్రేటర్ థాన్ 40 ఉంది కాబట్టి అందుకని మనకు రాలేదు. రైట్? బట్ సమ్‌హౌ మనకు క్యుమిన్స్ వచ్చింది. ఒకసారి క్యుమిన్స్‌ని కూడా క్రాస్ చెక్ చేద్దాం. సో, మీరు ప్రతిసారి క్రాస్ చెక్ చేయక్కర్లేదు. నేను మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వడం కోసమే నేను ఇక్కడ క్రాస్ చెక్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో, ఆర్ఎస్ఐ 1 అవర్ దాంట్లో 50.47 ఉంది. అంటే 50 కంటే ఎక్కువ ఉంది కదా! అండ్ అలాగే 5 మినిట్స్ దాంట్లోకి వెళ్తున్నాను. సో, 5 మినిట్స్ దాంట్లోకి వెళ్తే ఆర్ఎస్ఐ 42 ఉంది. 30 కంటే పైనుంది. సో, 2 క్రైటీరియాస్ మీట్ అయ్యాయి కాబట్టే మనకి ఆ స్టాక్ వచ్చింది. బట్ ఈ క్రైటీరియాలోకి ఓన్లీ మొత్తం నిఫ్టీ 500 స్టాక్స్‌లో ఈ ఒక్క స్టాక్ మాత్రమే ఈ క్రైటీరియాని మీట్ అయింది. రైట్? సో, ఇలాగా మనం ఆ క్రైటీరియాని మీట్ అయిన స్టాక్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ సపోజ్ ఈ స్కానర్ యూజ్ చేసి గనుక నేను లైవ్ ట్రేడ్ చేయాలి అని అనుకుంటే టేక్ లైవ్ గనుక మనం సెలెక్ట్ చేసుకొని సపోజ్ నేను 5 మినిట్స్‌లో ఎవ్రీ 5 మినిట్స్‌కి స్కాన్ చేసి నాకు రిజల్ట్స్ ఇవ్వమని అడుగుతాను. సో, టేక్ లైవ్‌లోకి వెళ్తున్నాం. సో, టేక్ లైవ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఇంట్రా హై ఏదైతే ఉందో అది ప్రతి 5 మినిట్స్‌కి స్కాన్ చేస్తూ నాకు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. ఒకవేళ నాకు గనక ఏదైనా ట్రేడ్ వస్తే. సో, ట్రేడ్ వచ్చినప్పుడు మాత్రం మనం చూసుకొని ట్రేడ్ చేసుకొని మనం దానికి సంబంధించిన రిజల్ట్స్‌ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో, ఇలాగా మనం డిఫరెంట్ స్కానర్స్‌ని యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఇవి మనకి బేసిక్ స్కానర్స్ అనమాట. సో, ఐ థింక్ ఈ వీడియో అందరికీ మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, మీకేవైనా ఇంకా ఐడియాస్ ఉన్నాయి అని అనుకుంటే ఈ స్కానర్స్‌లో డెవలప్ చేసి చూసుకోవచ్చు. దాని యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ మీరు తెలుసుకోవచ్చు. ఏ స్టాక్స్ మీకు అక్కడ స్కానర్స్‌లో వస్తున్నాయి చూసి దాని ద్వారా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, ఫర్దర్‌గా ఇంకా నేను జస్ట్ బేసిక్ లెవెల్ మాత్రమే నేను నేర్పిస్తూ ఉన్నాను. సో, దీంట్లో మనం ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్కానర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.